నమస్తే వెల్కమ్ టు మహబూబాబాద్ టీవీ జబర్దస్త్ టీవీ. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్లో దళిత బాలికలపై అత్యాచార యత్నం కేసులో న్యాయ వ్యవస్థ స్పందించడాన్ని సిపిఐఎం జిల్లా కార్యవర్గ సభ్యులు శెట్టి వెంకన్న, ఐద్వా జిల్లా కార్యదర్శి కవిత హర్షం ప్రకటించారు. బాధ్యునికి శిక్షణతో పాటు జరిమానా విధించడాన్ని వారు స్వాగతించారు. ఘటన జరిగి 6 నెలల్లోపే పూర్తి స్థాయిలో సహకరించిన న్యాయ వ్యవస్థ, పోలీసు వ్యవస్థకు వారు కృతజ్ఞతలు, ధన్యవాదాలు ప్రకటించారు. ఉద్యమంలో భాగస్వాములైన రాజకీయ పక్షాలకు, ప్రజా సంఘాల నాయకులను వారు అభినందించారు. అన్యాయాలు, అక్రమాలపై ఇలాంటి పోరాట పటిమను తెలియజేయాలి అని సూచించారు. అత్యాచారాలు, హత్యలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలి అని వెంకన్న, కవిత కోరారు. బండి కనబడ్డది. అయితే ఏంటంటే చీకట్లా తిరుగుతాను అని ఒక ఆమె అడిగితే మా అమ్మాయి ఇంటికి పోయిందిరా, అన్నం తిన్నానంటే వచ్చిందంటే మరి ఇంటికి రాలేదు అంటే కడాకు బండి ఉన్నదక్క, మరి మీ అమ్మాయిని చూపు అని అన్నాడు. పోయి చూస్తే నాకు ఎవరు కనపడలేదు ఆ చీకట్లో. ఏదో బండి ఉంది కానీ ఎవరు కనపడలేదు ఏంటంటే మళ్ళీ వచ్చి మా గత 7 నెలల క్రితం మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఎస్సీబీసీ కాలనీకి చెందిన మైనర్ బాలిక అయినటువంటి పాపని తేజావత్ రమేష్ అనే యువకులు లాయర్ వృత్తిలో ఉండి ఆ పాప పైన అఘాయిత్యానికి ఒడిగట్టడం జరిగింది. ఆ ఒడిగట్టినందుకు ఆ పాపకి న్యాయం జరగాలని డోర్నకల్ మండలం పార్టీ నుంచి సిపిఎం పార్టీగా, దాని ప్రజా సంఘం ఐద్వాగా, అక్కడ ఉన్నటువంటి మండలంలోని వివిధ రాజకీయాల పార్టీలతో వారం రోజుల దాకా పోరాటం చేయడం జరిగింది. అక్కడున్న సమస్య పైన పోరాటం చేయడం వలనే ఆ పోరాట ఫలితంగా ఈరోజు కేసు గెలవడం జరిగింది. దానికి అతీతంగా ఉన్నటువంటి జడ్జి గారు ఆ కేసును టేకప్ చేసి వినూతమైన రీతిలో తగు న్యాయం చేశారు. దీనికి మా పార్టీ నుంచి 5 సంఘాల నుంచి జడ్జి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ హర్షిస్తున్నాము. ఆ విధంగానే ఇప్పటికి కూడా అక్కడున్న ఆ పాప కుటుంబానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలని ప్రభుత్వాన్ని కానీ, అక్కడున్న నాయకుల వలన కానీ జరిగినందుకు ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి జిల్లా జడ్జి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ మండలం ఎస్సీబీసీ కాలనీలో గత అక్టోబర్లో ఒక దళిత మైనార్టీ మహిళ బాలిక పైన తేజావత్ రమేష్ అనే లాయరు, అడ్వకేటు అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. దాని మీద కేసు పెట్టి అన్ని పక్షాల వాళ్ళు దాని మీద ఆందోళన, ఉద్యమం చేస్తే అన్ని పక్షాల వాళ్ళు కూడా సహకరించడం జరిగింది. అమ్మాయికి న్యాయం జరిగింది. ఈరోజు అట్టి కేసులో తేజావత్ రమేష్ లాయర్కి 5 సంవత్సరాల కఠినాగార శిక్ష, అదేవిధంగా 10,000 రూపాయలు జరిమానా విధించటం చాలా కృతజ్ఞతలు జిల్లా జడ్జి గారికి చెప్పడం జరుగుతుంది. దానిలో వాదించిన పీపీ గారికి, అదేవిధంగా సహకరించిన పోలీస్ అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. రాబోయే భవిష్యత్తులో అలాంటి మైనర్ బాలికల మీద కానివ్వండి, మహిళల మీద కానీ అగత్యాలు, అత్యాచారాలు జరగడానికి నిరోధించడానికి కూడా ఈ యొక్క లాయర్కి విధించిన శిక్షే రేపు ప్రజలలో మహిళలకు రక్షణగా ఉంటుందని చెప్పని సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి
రాబోయే రోజుల్లో ఎలాంటి ఘటనలు జరగకుండా అలాంటి కఠినమైన శిక్షలు రాబోయే రోజుల్లో అలాంటి వ్యక్తులకు వేయాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఆ యొక్క కుటుంబానికి అన్ని విధాలుగా అండదండలు రక్షణ ఇవ్వాల్సిన బాధ్యత కూడా పోలీసు అధికారులకు ఉండాలని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.